హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట చికెన్ కర్రీ, మినప గారెలండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి ఇది. నెక్స్ట్ ఆయిల్, దానికి కావాల్సిన ఆయిల్, దానికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, చికెన్ పొడి, గరం మసాలా పొడి, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ఫైనల్లో వేయటానికి కొత్తిమీర. గారెల పిండి అండి ఇది, మినప గారెల పిండి, గ్రైండర్ వేసుకున్న పిండి. ముందు మనం వంటలోకి వెళ్ళిపోదామండి. ఇదిగోండి, మన గారెలకి ఆయిల్ పెట్టుకున్నాము. వేడెక్కిన తర్వాత మన గారెలు అందులో వేసుకోవాలి. ముందు ఆయిల్ వేడెక్కాలి. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక నిమిషం ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, శుభ్రంగా ఉల్లిపాయలు మగ్గాలి. పసుపు వేసుకోండి, ఒక అర స్పూన్ పసుపు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మూడు స్పూన్లు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్. మళ్ళీ వేయించుకోవాలి దోరగా.
దోరగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేటట్టుగా. మూత పెట్టుకుందామండి 1 నిమిషం. ఇప్పుడు మనం చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ ముక్కలు కూర కొద్దిగా కలుపుకోవాలి. కూర వేగిన తర్వాత ఉప్పు కారం మళ్ళీ వేసుకోవాలి. 1 నిమిషం మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఉప్పు కారం వేయించుకొని శుభ్రంగా వేయించుకోవాలి. మళ్ళీ మూడు స్పూన్లు కారం, ఒక స్పూన్ ఉప్పు, శుభ్రంగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ వేసాం కదా, అది కూడా వేగాలి. కూరతో పాటు కారం కూడా వేగాలి. ఫైనల్లో కొంచెం పడుద్దండి కారం, ఎందుకంటే కారం వేగాలి, దానికోసం వేసాం. ముందుగా కారం వేసింది దానికోసం. ఒక నిమిషం మూత పెట్టుకున్నాం. కూర వేగిపోయిందండి. ఇప్పుడు మనం ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం. కూర అయిపోవచ్చిందండి. ఫైనల్లో మనం వేసుకోవాల్సిన పొళ్ళు: గరం మసాలా, ఒక ప్యాకెట్, చికెన్ మసాలా పొడి, ధనియాల పొడి, మొత్తం శుభ్రం కలుపుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర. ఏం గుమగుమలాడుతుందండి, తినకుండా నోరు వస్తుంది. ఫైనల్కి వచ్చిందండి, దగ్గరికి పడుతుంది కూర. 1 నిమిషంలో అయిపోద్దండి, రెడీ అయిపోతుంది. చికెన్ కర్రీ, చిల్లుగారె, మినపగారె.
అంతేనండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మనం వడ్డించుకొని తింటమే లేదు. కోడి కూర, చిల్లి గారె, మినప గారె మనం ఇప్పుడు వడ్డించుకొని తిందాం. బా, వాసన అదిరిపోతుందండి. గారె, చిల్లి గారె, మినప గారె అంటారు దీన్ని. మనం లైట్గా మీరు నిమ్మకాయ పిండుకోండి, బాగుంటుంది. కోడి కూర గారె కాంబినేషన్ అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది, నోటికి కమ్మగా ఉంది. గ్రేవీ కూడా చిక్కగాను చాలా టేస్టీగా ఉంది. ఇంతేనండి, కోడి కూర, చిల్లి గారె, మినప గారె. మీరు కూడా చేసుకుని తినండి, చాలా అమోఘంగా ఉంది.